ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి వారికి ఈ క్రిస్మస్ దినాల్లో మరి ప్రభుని ఆరాధించుకుంటూ చక్కగా ప్రభుని స్తుతిస్తూ ప్రభుని జ్ఞాపం చేసుకుంటూ ఆయన పాదాల దగ్గర గడుపుతూ సంతోషంగా ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది దైవ బిడ్డలు అలాగే మన భారతదేశంలో గ్రామాన్న పట్టణాన్న చక్కగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుని మహిమపరుస్తూ చక్కగా ముందుకు కొనసాగుతున్నారు. చాలా సంతోషం. ఇది వెలుగుల పండుగ. చక్కగా గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసినప్పుడు కృప కలిగినటువంటి దేవుడు ఆయన పుట్టినప్పుడు, ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక చక్కటి మాట మనకు కనపడుతూ ఉంది. ఏంటి ఆ మాట అంటే, లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతూ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ అక్కడ దేవదూతలు ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి మాటని మనం చేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాదాల దగ్గర గడిపే మనము ప్రభువుని ఆరాధించగలిగినటువంటి వారమైతే, ప్రభువుని స్తుతించగలిగిన వారమైతే, ప్రభు మన స్తుతుల మధ్య ఆసీనుడై ఆయన మనలను బలపరిచేవాడుగా ఉంటాడని మనం చేస్తూ ఉన్నాను. స్తుతుల మధ్య ఆసీనుడైన, ఇశ్రాయేలీల స్తుతుల మధ్య ఆసీనుడైనట్టు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నీ కుటుంబంలో కానీ, నీ సంఘములో కానీ, లేక సమాజంలో కానీ ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన పరలోకంలో ఉండడు. కానీ నీ ఆరాధన వినాలని, నీ ఆరాధనకి స్పందించి మన మధ్యకు వచ్చి, లేక మీ మధ్యకు వచ్చి మిమ్మలను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపచేత ఈ సమయంలో కృప కలిగినటువంటి దేవుడు చక్కగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ఇదే సమయానికి, ఇదే టైంకి మీరు చక్కగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వింటూ, నేనేంటి, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎలాగున్నాను దేవుని దృష్టికి, నేను ఏ విధంగా ఉన్నాను దేవుని దృష్టికి, ఏ విధంగా నేను జీవిస్తున్నాను అనేటువంటిది ప్రశ్న వేసుకోవాలి. వాక్యం వినటమే కాదు, కానీ మనలను మనం విమర్శించుకోవాలి. ప్రభువా, నీ దృష్టికి యోగ్యమైన దానిగా, యోగ్యుడిగా నేనున్నానా? వాక్యానుసారంగా నేను జీవించగలుగుతున్నానా? వాక్యానుసారంగా నేను నిన్ను ఘనపరచగలుగుతున్నానా? నా ద్వారా నీకు సంతోషం కలుగుతూ ఉందా? ఎందుకనంటే దేవుని లేఖన భాగంలో మనం చూసినప్పుడు దూత చెప్తుంది. ఏం మాట చెప్తుంది? గాబ్రియేలు దూత, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది మీకు ఇదే ఆనవాలు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని తెలియజేశాడు. సంతోషం, ఈనాడు సంతోషం కరువైపోయింది. జనాల్లో సంతోషము లేదు. ఈరోజు గమనించినట్లయితే నిజమైన సంతోషం, నిజమైనటువంటి ఆనందం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని మనం చేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ టీవీ ముందు కూర్చున్న సహోదరి, కృప కలిగినటువంటి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. సంతోషంగా ఉన్నావా? సంతోషం కలిగి జీవిస్తూ ఉన్నావా? ఈరోజు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే, సంతోషము కలుగు చేయటానికి, నీకు సంతోషం ఇవ్వటానికి, నీకు సంతోషాన్ని అనుగ్రహించటానికి ఈ లోకానికి వచ్చాడని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పాలంటే, పరిశుద్ధ గ్రంథములో ఒక మాట కనపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచన భాగంలో ఒక మాట కనపడుతుంది. ఏంటి ఆ మాట అనంటే, యేసు ప్రభువారే ఈ లోకములో సంచరిస్తూ ఉండగా చక్కగా ఆయన తెలియజేసేటువంటి మాట ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. మరి నువ్వు వెలిగించబడ్డావా? నువ్వు వెలిగించబడితే సంతోషం ఉంటుంది. ఒక దీపం మనం వెలిగిస్తూ ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక ఒక క్యాండిల్ వెలిగిస్తే కొన్ని వేల మంది, లక్షల మంది వెలిగించుకోవచ్చు. ఈరోజు ప్రభు యొక్క దృష్టికి నేను ఎలాగున్నాను, ఈ క్రిస్మస్ దినాల్లో ఏ విధంగా నేను ఆరాధిస్తూ ఉన్నాను, ఏ విధంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, ఏ విధంగా
ప్రభు నా ద్వారా సంతోషం కలుగుతుందా అనే దాన్ని ప్రశ్న వేసుకోవాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్నయ్య, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 2023 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి బాలుడిగా జన్మించాడు. ఈ సమయంలో మనం చూస్తే నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు, దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తే చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూచారని చెప్పేసి తెలియచేయబడతా ఉంది. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే జెబూలూను, నఫ్తాలి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు గమనించినట్లయితే జెబూలూను, నఫ్తాలి ఆ సముద్ర తీర ప్రాంతములో ఉన్నటువంటి బిడ్డలు గొప్ప వెలుగును చూచారట. గమనించినట్లయితే గలిలయలో చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు, చీకటి అనగా పాపానికి సాదృశ్యం, చీకటి అనగా దేవునికి దూరం చేసేది, చీకటి పాపానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఇంకా నువ్వు చీకటిలో ఉన్నావా? ఇంకా వెలిగించబడలేదా? వెలిగించబడటానికి సమయం ఇచ్చాడు. గమనించినట్లయితే చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారట. ఈరోజు నీ జీవితంలో వెలుగుందా? నీ కుటుంబంలో వెలుగుందా? నీ బ్రతుకులో వెలుగుందా? నువ్వు వెలిగించబడ్డావా? ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. కృప కలిగినటువంటి దేవుని ద్వారా ఇదిగో ఈరోజు నీ కుటుంబానికి, నీకు సంతోషం కలగటానికి కృప కలిగిన దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీ హృదయం తెరవబడిందా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలుగుతున్నావా? ప్రభు అంటాడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడతాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పి తెలియజేస్తున్నాడు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, అనేక క్రిస్మస్లు, హ్యాపీ న్యూ ఇయర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ బ్రతుకులో మార్పు లేకుండా ఆరాధిస్తూ ఉన్నావా? నీ బ్రతుకులో దేవుని పాదాల దగ్గర కూర్చుని పెదవులతోనే ఆరాధిస్తున్నావా? లేక హృదయంతో ఆరాధిస్తూ ఉన్నావా? దేవునికి ఇష్టమైన ఆరాధన చేయగలుగుతున్నావా? లేక కన్నీటి ఆరాధన చేయగలుగుతున్నావా? లేక విరిగి నలిగిన హృదయంతో ఆరాధన చేయగలిగే స్థితి నీకుందా? ప్రభు కోరుకుంటున్నాడు, విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన నేను అంగీకరిస్తాను. ఈరోజు నువ్వు ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఉన్న నీవు చెప్పాలి, ప్రభువా నువ్వు నాలో జన్మించు, నా హృదయంలోనికి రా, నా హృదయంలో వసించు, నా హృదయంలో జన్మించని చెప్పి తెలియచేయాలి. ఏ హృదయంలో అయితే ప్రభు జన్మిస్తాడో వారికి రోజు క్రిస్మస్సే. ఈరోజు ఒకరోజే కాదు, మనం ఎప్పుడు కూడా సంతృప్తికరంగా ఉంటాం, సంతృప్తికరంగా జీవిస్తాం. ఏమండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మీ ముందు నిలబడినటువంటి వ్యక్తి ఒక 33.5 సంవత్సరాలు వెనక్కి వెళితే ఒక్క జత 15 రోజులు తొడిగేవాడిని. ఒక్క జత నీచు కంపు వచ్చేది, మురుగు కంపు వచ్చేది. ప్రభుని నమ్ముకుంటూ సేవ చేస్తూ, సేవ గురించి పరిగెడుతూ, ఆయా ప్రాంతాలు, ఆయా పట్టణాలు, ఆయా పల్లెలకి పరిగెడుతూ, పాటలు పాడుతూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఆహారం లేక, సైకిల్ లేక, ట్రైన్ల మీద ప్రయాణం చేసి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాను. కానీ దేవుడు ఆ మురికి వస్త్రాలను విప్పివేసి ఈరోజు ఇంచుమించు ఒక 50 జతల బట్టలు, ఇప్పుడు ఏం బట్టలు వేసుకోవాలో తెలియనటువంటి స్థితి చేశాడు. రోజు పండుగే, రోజు కూడా మనం ఇంట్లో ఏం చేస్తాం? మనకిష్టమైన ఆహారాన్ని తింటూ ఉంటాం. ఈ పండుగ దినాల్లో కూడా ఏం చేస్తారు? ఏదో ఒక ఆహారం వండుకుని సంతోషిస్తాను. నేను అంటాను, ప్రభువును నమ్ముకుని ప్రభుకు హృదయం ఇచ్చినటువంటి వాడికి రోజు క్రిస్మస్సే, రోజు కూడా సంతోషమే, రోజు కూడా ఆనందమే. ఈరోజు నేను అంటాను, ఆరాధించేటువంటి నీ హృదయము తెరవబడాలి. నువ్వు రక్షించబడటమే కాదు కానీ నీ కుటుంబాన్ని కూడా రక్షించుకునేటువంటి పరిస్థితిని కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో లూదియా అనే ఒక దైవభక్తి కలిగిన స్త్రీ కనపడతారు. లూదియా అనే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, ఆ లూదియా ఎక్కడికి వచ్చింది అని అంటే, పౌలు సముద్ర తీర ప్రాంతమున దేవుని యొక్క వాక్యమును చెబుతూ ఉండగా ఆ వాక్యాన్ని వింటూ ఉంది. పౌలు మాట్లాడతాడు, వ్యాపారము చేసి లాభము సంపాదించిన వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. కుంకుమ పొడి అమ్ముకునే ఆవిడ, కుంకుమ పొడి ఊరూరు అమ్ముకునేటువంటి ఆవిడ ఆ సముద్ర తీర ప్రాంతాన
పౌలు చెప్తున్నటువంటి ఆ మాటలు, ప్రభు యొక్క మాటలు విని తన హృదయాన్ని ప్రభుకి సమర్పించినప్పుడు అక్కడ ఉంటా చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ వినుచుండెను. ఏంటంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. ప్రభు యొక్క మాటలు వినాలి. వింటూ ఉంది, వ్యాపారం చేసుకునే ఆవిడి, ఊరూరా తిరిగే ఆవిడి, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ప్రభువు ఆమె హృదయమును తెరిచాను అని ఉంది. ఈరోజు నీ హృదయం తెరవబడాలి, ఈరోజు నువ్వు వెలిగించబడాలి. లిడియా లేకపోతే లూదియా గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కాగడా దివిటి వెలిగించబడినటువంటి ఆవిడి, ప్రభు ఆమె హృదయమును తెరిచెను. ప్రభు ఎందుకంటే ఆమె హృదయమును తెరిచాడు కనుక హృదయాన్ని ఇచ్చింది. తర్వాత తన ఇంటి వారందరినీ రక్షించుకుంది, భర్తను రక్షించుకుంది, పిల్లలను రక్షించుకుంది, తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షించుకుని ఎవరిని ఆహ్వానిస్తోంది? ప్రభువుని ఆహ్వానిస్తుంది ఇంటికి. నేను యోగ్యము గల దానినైతే, యోగ్యురాలినని మీకు అనిపిస్తే, అయ్యా పౌలు గారు, శీల గారు మా ఇంటికి రండి. ఎంత సంతోషం! వెలిగించబడి రక్షణ పొంది ఆవిడ మౌనంగా ఉండక తన భర్త పిల్లలను కూడా రక్షించుకుంది. ఈరోజు ఆలోచన చేయాలి. కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. ఈరోజు తాను రక్షించబడటమే కాదు, తన భర్త పిల్లలను కూడా రక్షించుకునే సాక్షిగా ఉంది. ఈరోజు నిజమైన వెలుగు, డూప్లికేట్ వెలుగు కాదు, ఒక రోజు నుండి ఒక రోజు కనపడకుండా పోయేది కాదు. ఏమండి, ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి. నువ్వు వెలిగించబడాలి. వెలిగించబడినటువంటి వారు దీపస్తంభం మీద పెడతారు దీపాన్ని. అలాగే నువ్వు కూడా సాక్షార్థంగా ఉండాలి. నా ప్రియ చెల్లెమ్మ, ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. నీ నడవడిక, నీ చూపు, నీ తలంపులు, నీ మాటలు రుచికరంగా ఉండాలి. నీ ప్రార్థన, నీ ఆరాధన, నువ్వు పాడే పాటలు దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉండాలి. పెదవులతో ఆరాధిస్తే అవసరంలే. ఆయనకి కావలసింది నీ నిలువుదోపుళ్ళు కాదు, నీ హృదయం కావాలి. నీ హృదయం దేవునికి ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. ఆయన నీ హృదయాన్ని కానుగ్గా అడుగుతున్నాడు. ఆయన దేవునికి కానుగ్గా నీ హృదయాన్ని ఇవ్వాలి. ఈరోజు నువ్వు వెలిగించబడటానికి ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృపను బట్టి యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే దేవుని కృపను బట్టి, కృప కలిగినటువంటి దేవుడు ఇక్కడ చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 4:6 అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణమున అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. మిట్ట మధ్యాహ్నం వచ్చాడు. దాహం వేస్తుంది. ఏం దాహం? ఎలాంటి దాహం? ఆత్మల దాహం. ఈ క్రిస్మస్ దినాల్లో కూడా ఆత్మదాహం కలిగి ఉండాలి సేవకులు, దైవజనుల ఆత్మ దాహము కలిగి ఉండాలి. ఆత్మలు సంపాదించాలి. ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడాలి. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో బావి దగ్గర కూర్చున్నాడు. అక్కడ ఎవరు వస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. 7వ వచనంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు దాహం ఏమంటున్నాడు? దాహానికి మని అడుగుతున్నాడు. ఎవరంటావిడి? సమరయ స్త్రీ అడుగుతూ ఉన్నాడు. ఆయన దాహానికి మని అడుగుతున్నాడు సమరయ స్త్రీని. నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఎలాంటి దాహం అది? ఆత్మల దాహం. ప్రయాసపడాలి ఆత్మల కొరకు. సంపాదించిన ఆత్మల మీద వలయటం కాదు చాలామంది ఈరోజు చేసే పని. ఆత్మలు సంపాదించాలి, ఆత్మల కొరకు పాటుపడాలి, పరిగెత్తాలి. నశించిపోవచ్చున్నటువంటి ఆత్మలు సంపాదించాలనే ఆరాటం కలిగి ఉండాలి, అభిషేకం కలిగి ఉండాలి, ఆత్మ నింపుదల కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడి బోధించేవారిగా ఉండాలి. ఈరోజు ఆలోచన చేయాలి. దాహమునకిమ్మని అడిగినప్పుడు ఆవిడేం చెప్తుందో చూద్దాం ఒకసారి. దాహమునకిమ్మని ఎప్పుడైతే అడగటం జరిగిందో ఆ స్త్రీ అంటుంది 9వ వచనంలో, స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను.
జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే 13వ వచనంలో మాట్లాడతాడు, గమనించినట్లయితే, అందుకు యేసు, ఈ నీళ్లు తాగువాడు మరలా తప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు అన్నడును అవి జీవజలములు. ఆ జీవజలములు తాగటానికి ఇదిగో నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా, నీ భర్త ఎక్కడ ఉన్నో తీసుకురమ్మని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. నీ భర్తను తీసుకురమ్మంటాడు. నీ భర్తను తీసుకురమ్మనంటే, నాకు భర్త లేడు, నాకు పెనిమిటి లేడు. ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు 5 పెనిమిట్లున్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. జాగ్రత్తగా మనం గమనించాలి. పాపపు భూమిలో ఉంది. సంసారం చేసుకున్నటువంటి వ్యక్తి ఉదయకాల సమయంలో లెగిస్తుంది, తన ఇంటి వారిని చక్కదిద్దుతుంది, తన పిల్లలను చక్కదిద్దుతుంది. ఈవిడ ఎవరు అంటే సమరయ స్త్రీ 5 భర్తలతో కాపురం చేస్తూ ఉంది. ప్రభుకు తెలుసు ఆమెను రక్షించాలని, రక్షణ భాగ్యం ఇవ్వాలని, రక్షించి ప్రభు కొరకు సాక్షిగా నిలుపుకోవాలని ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే, ఆ జీవజలములు ఇంత దూరము నేను రాకున్నట్లు అవి నాకు ఈ ప్రభు అని అడుగుతుంటే ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురామన్నప్పుడు నిజము బట్టబయలైపోయింది. కుండ తీసుకుని వచ్చి నీళ్ళకు వచ్చింది. ఆయన మాట్లాడుతున్నాడు, ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఎప్పుడైతే ఈ మాట ఆయన ఆమెతో మాట్లాడాడో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమైనా ఆవిడ అంటూ ఉందంటే, దేవుని లేఖన భాగంలో మనం చూసినప్పుడు, కృప కలిగిన దేవుడు 21వ వచనం, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుదురని చెప్పి, ఎంత చక్కగా మన దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు. అసలు క్రిస్మస్ అంటేనే ఆరాధన. జ్ఞానులు ఆరాధన చేశారు. ఏ విధంగా చేశారు? జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. ఆయన రక్షకుడు, రక్షించేవాడు. ఆ రక్షించేవాడి దగ్గర ఏముండాలి? కత్తులు ఉండాలి, కరాటాలు ఉండాలి, రకరకాల బాకులు ఉండాలి, ఎత్తుగా ఉండాలి. కానీ ఆయన దగ్గరికి వచ్చి వారు చూసేసరికి చిన్న బాలుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. చిన్న బాలుడిగా, రక్షకుడు, లోకరక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు. పాపములో ఉన్నవారిని, దిగులుతో ఉన్నవారిని, చింతలో ఉన్నవారిని, వ్యాధిలో ఉన్నవారిని, సమాధానం లేని వారిని, సంతోషం లేని వారికి సంతోషం ఇవ్వటానికి, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వటానికి ఆ బాలుని దగ్గరికి వచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము. రాజు అని చెప్పి బంగారం తీసుకొచ్చారు. సాంబ్రాణి యాజకత్వానికి సూచనగా కనపడుతుంది. ఈరోజు నిన్ను రక్షించేవాడు పరమును వీడి లోకానికి వచ్చాడు. సమరయ స్త్రీని రక్షించడానికి మండుటెండలో 12 గంటల సమయంలో యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు టీవీ ద్వారా. నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయం కావాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ హృదయం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని ఇవ్వగలిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. నీ హృదయం కావాలి. ఈరోజు నీ హృదయం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభువా, నా హృదయంతో నిన్ను ఆరాధించాలని చెప్పావు, నా హృదయంతో నిన్ను ఘనపరచాలని చెప్పావు. నా హృదయం సరిగా లేదు, నా హృదయం పాపంలో ఉంది, నా యొక్క హృదయం పాప పంకిలమైన మురికి బ్రతుకులో ఉంది. కాబట్టి నా హృదయాన్ని కడుగు, శుద్ధి చేయి. ఇర్మియా గ్రంథం 4:14 అంటాడు. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడతాడు. ఏమంటాడో తెలిసిన, యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును. నీ హృదయం కావాలి ఆయనకి. ఇప్పుడు నీ అందము సౌందర్యం కాదు, నిన్ను సృష్టించినవాడు ఆయనే, నీకు రూపునిచ్చినవాడు ఆయనే, లావు, ఎత్తు, పొడుగు, పొట్టు అన్ని రకాలు చేసినవాడు ఆయనే. నీ సౌందర్యాన్ని చూసి ఆయన మాట్లాడలే. నీ హృదయం నాకు కావాలి. ఏం కావాలి? నీ హృదయం నాకు కావాలి. ఇస్తావా ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో నిజమైన సంతోషం పొందటానికి? ఇదిగో ఎప్పుడైతే ఆయన అలా మాట్లాడాడో దేవుని కృపను బట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. 27వ వచనం, అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడి, కానీ నీకేమీ కావాలని నేను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఎవడను అడగలేదు. ఆ స్త్రీ
తన కుండను విడిచిపెట్టింది. ఎప్పుడైతే తన తప్పుని చెప్పాడో సరి చేసుకోవాలి. పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేయటం కాదు, పాస్టర్ గారిని గద్దించడం కాదు. నువ్వు చూసావా, నువ్వు చేసావేంటయ్యా పాత్రుడు గారు అని చెప్పి దేవుడికి తెలుసు. హృదయ రహస్యాలన్నీ దేవునికి తెలుసు. నువ్వు రేపు ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నీ పెనిమిటిని తీసుకురా అంటే నాకు పెనిమిటి లేడు. ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టింది. కుండను విడిచిపెట్టి పరుగెత్తుకుని వెళ్ళింది ఊరిలోనికి. ఈరోజు ఆ కుండ నువ్వే, ఆ కుండ నువ్వే. పొడుగు కుండ, పొట్టు కుండ, బాణ ఇవన్నీ కూడా చేసేవాడు ఆయనే, చేసినవాడు ఆయనే. ఈరోజు నువ్వు కుండవని మర్చిపోకు. నువ్వెప్పుడు పగిలిపోతావు నీకు తెలీదు. కుండ ఎప్పుడు జారిపోద్దో తెలీదు. జారిపోకుండా పడిపోకుండా దావీదంటాడు, నేను ఓటి కుండ లాంటి వాడిని అని అంటాడు. ఏమంటున్నాడు? ఓటి కుండ. ఎందుకు అయిపోయింది ఓటి కుండ? దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, రోజుకి 3 సార్లు ప్రార్థించే వ్యక్తి ఎందుకు ఓటుకుండా అయిపోయాడంటే వ్యభిచారం, పరాయి స్త్రీని చూడటం వల్ల తన జీవితంలో ఓటుకుండా అయిపోయాడు. క్రిస్మస్లో నువ్వెవరిని చూడటానికి వస్తున్నావు? బాలుని చూస్తాకు వస్తున్నావా? బాలుని దగ్గర సాగిలిపడటానికి వస్తున్నావా? ప్రభు దగ్గర సాగిలిపడి ఆరాధన చేయటానికి వస్తున్నావా? ప్రభు దగ్గర పశ్చాత్తాపడటానికి వస్తున్నావా? ఈరోజు ఆలోచన చేయి. ఓటికుండలాగా మారకు, ఓటికుండలాగా ఉండొద్దు. కాబట్టి ఆ స్త్రీ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తిందట. ఎక్కడ పరిగెత్తింది? ఊరిలోనికి పరిగెత్తింది. ఊరిలోనికి వెళ్ళింది. ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్తా ఉందో తెలిసిన ఒక్కసారి మనం చూద్దాం. గమనించేట్లయితే దేవుని కృపను బట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని లేఖన భాగంలో 39వ వచనం కానించి మనం చదువుదాం. చూడండి ఒకసారి. నేను చెప్పినవన్నీ, అది నేను ఏం చేశాను, నేను ఎలా తప్పిపోయాను, నా బ్రతికేంటో, నా జీవితం ఏంటో, నా పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఎలాగుందో అని చెప్పి ఆ మాటలన్నీ ఏం చెప్పాడో ప్రభు మాటలు ఊర్లోకి వెళ్ళి పరిగెత్తికెళ్ళి చెప్పింది. పరిగెత్తికెళ్ళి మాట్లాడుతూ ఉంది. పరిగెత్తికెళ్ళి తెలియజేసి చెప్తా ఉంది. వాళ్ళు వింటూ ఉన్నారు. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆవిడ తన హృదయాన్ని ప్రభు దగ్గర విడిచిపెట్టేసింది. తన పాపాన్ని ప్రభు దగ్గర విడిచిపెట్టేసింది. నేనంటాను, ఈరోజు నీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టే. ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టావు. ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టేసాయి. ఇంకేమీ సందేహం పడవలసిన పని లేదు. ఈరోజు ఆలోచన చేయవలసినటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాం. ఊరిలోనికి వెళ్ళి ఊరి వారందరికీ కూడా తెలియచేసినప్పుడు ఆ ఊరి వారు ఏం చేశారో చూద్దాం. ఒకసారి గమనించినట్లయితే ఆ ఊరి వారిలో ఉన్నటువంటి సమరయులందరూ అనేకులు ఆయన యొద్దకు ఊరినే నడిపించింది. నీ ఇంట్లో ఉన్న భర్తను నువ్వు నడిపించలేవు. నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం లేకుండా పోతా ఉంది. నీ పిల్లల దగ్గర సాక్ష్యం లేకుండా పోతా ఉంది. ఇంకేం భక్తి చేస్తావు నువ్వు? కొత్త బట్టలు కట్టుకున్నంత మాత్రాన పండుగ అనుకోకు. కొత్త చీరలు ధరించినంత మాత్రాన పండుగ అనుకోకు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించెను, సమస్తము కూడా నూతనమైనవి. క్రొత్త మనిషిగా మారిపోవాలి. నువ్వు క్రొత్త జీవితాన్ని కలిగి ఉండాలి. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆవిడ పరిగెత్తింది. ఆవిడ యొక్క ఆ మాటలు ఊరి వారందరూ విన్నారు. ఊరిని కదిలించింది. ఎక్కడ తీసుకొచ్చింది? యేసు దగ్గరికి తీసుకొచ్చింది. యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను చేసినవన్నీ నాతో చెప్పినవని సాక్ష్యము ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 41వ వచనం అంటాడు, ఆయన మాటలు వినినందున ఇంకాను అనేకులు ఆ స్త్రీని చూచి నమ్మి, ఇక మీద నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడు. ఏ రక్షకుడు? లోకరక్షకుడు. లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. లోకంలో ఉన్న మనుషుల్ని వెలిగించడానికి వచ్చాడు. నిజముగా ఆయన లోకరక్షకుడు, రక్షించేవాడు. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు, నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు.
ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సోదరి. ఈ రోజును వెలిగించబడి అనేకులను వెలిగించడానికి ఇష్టపడి ఒక్క సమరయ స్త్రీ తన భర్తలను విడిచిపెట్టింది, 5 పెనిమిటిని విడిచిపెట్టింది. ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. ఎంతమంది ఈనాడు పాపంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఎంతమంది ఈనాడు దయచేసి పాపంలో మునిగిపోయి మనశ్శాంతి లేక నెమ్మది లేక ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చేను అనుంది. నేను అంటాను, సమరయ స్త్రీ ఒక నక్షత్రం. ఎవరట? సమరయ స్త్రీ ఒక నక్షత్రం. లూదియా ఒక నక్షత్రం. తన కుటుంబాన్ని ప్రభు సంధికి నడిపించింది, భర్తని బిడ్డల్ని రక్షణ పొంది. లూదియా ఒక నక్షత్రం, సమరయ స్త్రీ ఒక నక్షత్రం. చాలా జాగ్రత్తగా గమనించాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే, నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదురు. నిరంతరము ప్రకాశిస్తారట. వారు నక్షత్రము వలె ఉందిరంటని చెప్తున్నారు. ఈరోజు లిడియా నక్షత్రం, సమరయ స్త్రీ, ప్రభు దగ్గరికి నడిపించిన సమరయ స్త్రీ. ఈరోజు నువ్వు కూడా ప్రభు దగ్గరికి నడిపించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అంగలార్చుదాం. ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ప్రభు దగ్గర నీ పాపపు కుండను విడిచిపెట్టు. ప్రభు దగ్గర నీ హృదయాన్ని తెరవబడేటట్లుగా విశ్వాసంతో నువ్వు దేవుని వాక్యాన్ని విను. నువ్వు వ్యాపారస్తుడివైనా, ఉద్యోగస్తుడివైనా, ఏ పని చేసుకున్నా ఇదిగో ప్రభు నీ హృదయంలో జన్మించాలని కోరుకుంటున్నాడు. ఈయన లోక రక్షకుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, ఈ క్రిస్మస్ దినాల్లో నిన్ను ఆరాధించగలిగే కృపను అనుగ్రహిస్తూ ఉన్నా. గతించిన దినాల్లో నా 2019వ సంవత్సరం దగ్గర నుంచి కరోనాతో బాధపడిన మమ్మలను విడిపించి, ఏ కరోనా తాకకుండా సోకకుండా మమ్మలను బ్రతికించి నిన్ను ఆరాధించుకుంటానికి ఈ 2023వ సంవత్సరంలో మాకు ఈ అవకాశం ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఈ మాటలు టీవీ దగ్గర కూర్చుని వింటున్నటువంటి అయ్యా బిడ్డలను మీరు దర్శించండి. బిడ్డలతో మీరు మాట్లాడారు దేవా. లూదియా వ్యాపారం చేసుకుని ఆవిడ హృదయం తెరవబడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. సమరయ స్త్రీ నాయన 5 నాయన పెనిమిటిలతో కాపురం చేస్తున్నటువంటి జీవితాన్ని మిట్ట మధ్యాహ్నం ఎండలో నువ్వు మార్చావు దేవ తన హృదయాన్ని. ప్రభా, పాపిని ప్రేమించి పరలోకమును వీడి ఈ లోకానికి వచ్చి బాలుడిగా జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సంచరించాం. ప్రభా, ఇదిగో నీ మాటలు వింటున్న ఈ బిడ్డలు, వారి హృదయాలు తెరవండి. వారి హృదయాల్లో నిజమైన సంతోషం సమరయ స్త్రీ వలె అనేకులను ప్రభు యొద్దకు నడిపించే స్త్రీలుగా, ప్రభు యొద్దకు నడిపించే వారిగా ఉండటానికి నీ కృప చూపు సహాయం చేస్తున్నావు. నీ రెక్కలను చాపండి, దర్శించండి, బలపరచండి. నీ కృపా కనికరాన్ని మీరు చూపి నీ హస్తము చాపి నిజమైన క్రిస్మస్ ఆనందం వీరి కుటుంబాల్లో దయచేయండి. వీరి కుటుంబాల్లో వారి బ్రతుకుల్లో దయచేయండి. వారి హృదయాలను రంజింపచేసి వారి హృదయాలను వెలిగించి అనేకులకు సాక్షార్థంగా నక్షత్రం ఎలాగైతే జ్ఞానులను యేసు దగ్గరికి నడిపించిందో అలాగే వీరు కూడా అనేకులను ప్రభు యొద్దకు నడిపించేవారుగా నీ దీవెన దయచేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ కుటుంబాలను మిమ్మలను దీవించును గాక.